నమస్తే, మీరు చూస్తున్నది టీవీ1. నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. అమరుడా ఓ అంబేద్కర్, నీ ఆశయాలు కొనసాగిస్తాం, కనిపించని దొంగలరులో దోపిడి కుల భూస్వాములారా అంటూ ఎన్నో తన మాట పాటలతో దళిత బహుజనులను చైతన్యపరుస్తున్న ప్రముఖ కళాకారుడు, బహురూపుల కళామండలి వ్యవస్థాపక రాష్ట్ర కన్వీనర్ సందా ఎల్లన్న గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం అండి ఎల్లన్న గారు. మెజార్టీకే రాజ్యాధికారం అనే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ముందుగా టీవీ1 ప్రేక్షకులకు, టీవీ9 ప్రేక్షకులకు నా సామాజిక ఉద్యమ అభినందనాలు. ఇదంతా అరేంజ్మెంట్ చేసినందుకు మీ అందరికి కూడా నా అభివందనాలు. ఈ భారతదేశ చరిత్రలో మొత్తం పరిశీలించుకున్నట్టయితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఇండియా ఉపఖండంలో నిర్మాణం చేయబడింది. అది నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ. ఒక కులంపై ఒక కులం, ఒక కులంపై ఒక కులంగా పైగా నిలబడినటువంటి బ్రాహ్మణ జాతి ఈ దేశానికి 1900 అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం వలస వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణ జాతి ఇది ఒకటిగా ఉండబడిన మన మానవులందరినీ కులాల పేరిట విడదీస్తూ ఇప్పటి వరకు మనలో ఐక్యత కాకుండా చేస్తూ ఈ దేశం మూల నివాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రాకుండా చేస్తూ మనల్ని భ్రమలో ముంచుతూ ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కులంగా విడదీస్తూ ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్నది. ఇది నగ్న సత్యం, అందరికీ అవపడుతున్నది. అయితే ఈ రక్త సంబంధాల చరిత్రను వాస్తవానికి పరిశీలించాలంటే మానసిక సంస్కృతితో పరిశీలించాలి. ప్రపంచాన్ని స్కానింగులు తీసినా అవపడేది ఒకటే అవపడుతున్నది, కులం. ఈ సమాజంలో ఏంటంటే మనిషి అవపడుతున్నాడు. మనిషికి అన్ని అంగుళాలు అవపడుతున్నాయి, అన్ని రూపాలు అవపడుతున్నాయి, రేఖలు అవపడుతున్నాయి, అన్నీ అవపడుతున్నాయి. ప్రపంచంలో మొత్తం పోల్చుకొని చూస్తే తెల్లవారు నల్లవారుగా 2 జాతులు అవపడుతున్నాయి. కానీ ఈ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ కులం మాత్రం కనిపించట్లేదు. అది రక్త సంబంధాల చరిత్రను తెలుసుకుంటే తప్ప ఈ దేశంలో కుల వ్యవస్థ అది అవపడదు. ఈ కుల వ్యవస్థను 24 గంటలు ప్రజలు నిరంతరం తమ జీవన విధానంలో నరనరాన్న పీల్చుకుపోయినటువంటి ఈ కుల వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి మూలాలను వెతకడంలో ఈ నేపథ్యంలో మానవ సంబంధాలపై మా ప్రేక్షకుల కోసం ఒక పాట మీ పాట రూపంలో పాటిస్తండి. అయితే ఈ రక్త సంబంధాల చరిత్ర ముందుగా మనం గమనించుకున్నట్టయితే మనం నిరంతరం చెట్ల కింద మొక్కుతున్నటువంటి దండమైసమైతుంది, కట్లమైసమైతుంది, వీళ్ళందరూ కూడా మన ఆది దేవతలు. ఆది దేవతలకు మూలమైనటువంటిది ఆదిశక్తి జాంబవంతుని సంతానమే పార్వతి జాంబవంతుని అల్లుడే శివుడు. శివపార్వతుల భక్తులు జాంబవంతుని ఆదిశక్తి సంబంధాలే ఈ దేశ మూల నివాసులు. ఈ మూల నివాసులని ఎట్లా అంటే ఆ జాంబవంతుని యొక్క చరిత్ర ఓ పాట ద్వారా చెప్తారు. జై జాంబవంత, జై జై జాంబవంత, జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు. జై జాంబవంత, జై జై జాంబవంత, జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు. తల 7 సముద్రాల నట్ట నడుమన నీవు, తామర కమలమందు తపసు నీవు చేసినావు. సృష్టికి మూలమైన రహస్యాలు తెలుసుకొని సృష్టి నిర్మాణానికి నిర్మాతవైనావు. వాయి వరుస తెలుసుకొని ఆదిశక్తి కలయికతో అవనికి ప్రాణం పోసిన ఆది మూల పురుషుడవు. జై జాంబవంత, జై జై జాంబవంత, జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు. జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు. మన పల్లెటూళ్ళలో అన్ని పంటల కన్నా గొప్ప పంట కడుపు పంట. అన్ని పంటల కల్లా ఏ పంట గొప్పదంటే కడుపు పంట గొప్పదని కలలుగానే తల్లులంటా. కోటి పూజలు చేస్తే కోరిన వరములిచ్చే ముక్కోటి లింగాల ఆదిశివ పార్వతులు. ఆదిశివుని మామ తాత జాంబవంతుడు, ఆదిమాల చెన్నమయ్య తాత జాంబవంతుడు. జై జాంబవంత, జై జై జాంబవంత, జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు. జయము జయము నీకు జయము, అపజయమే నీకు లేదు.
సంతాన ఫలములేని ఆది గొల్ల శ్రీదేవి తాత జామవుని కాడ కొంగు జాపి అడిగినప్పుడు మనువడైన మసిలి నెయ్యిని దత్తతిచ్చుట నిజము మసిలి నెయ్యిని సంతానమే పీరు సాబు బీరప్పలు జై జాంబవంత జై జై జాంబవంత జై జాంబవంత జై జై జాంబవంత చుట్టాలు బంధువులు సుడముచ్చటగా వచ్చి పెద్దలు పేరంటాలు పెళ్లి పందిరి కింద కుసున్న జనానికి మాట మర్యాద చేసి ఒంగు కళ్ళు పోసేటి వనమై సమ్మ తల్లి తాత జాంబవంతుడు కటమై సమ్మ తల్లి తాత జాంబవంతుడు కాటమయ్య సురమాంబల తాత జాంబవంతుడు. మీరు పాడిన పాట చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఈ బహురూపుల కళామండలి ఎందుకు ఏర్పాటు చేశారు మీరు? అంటే దానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎంతో మీరు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎంతో కడుపు పేదరికంలో పుట్టి పెరిగి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాల్లో పనిచేసిన మీరు ఆ యొక్క బహురూపుల కళామండలిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కలిగింది? అయితే మేము దరిదాపు ఒక 15 సంవత్సరాలుగా వర్గ పోరాటాలు నడిపినాం. ఈ వర్గ పోరాటాల్లో అసలు ప్రజలు కలిసి రావట్లేరు. కానీ ఈ వర్గ పోరాటాల్లో కూడా కమ్మలు రెడ్లు వెల్మల పెత్తనమే జరుగుతున్నది. అది నక్సల్బరీ పోరాటం కావచ్చు, లేదా పాలక వర్గాలు కాంగ్రెస్, టీడీపీ, ఈవెన్ రోజు ఇండియాలో ఉండబడిన అన్ని పార్టీలకు సంబంధించి మొత్తం కూడా బ్రాహ్మణ్సే రోల్ చేస్తున్నారు లోపల పైన అన్నీ. కాబట్టి మేమేమనుకున్నామంటే ఈ దేశంలో కులం అనేది పునాదంశంగా ఉంది కాబట్టి కుల నిర్మూలన జరగాలంటే ఈ దేశంలో బహుముఖాలుగా దోపిడీ చేస్తున్నటువంటి బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణ సాంప్రదాయాన్ని, బ్రాహ్మణ సంస్కృతిని నిర్మూలించడానికి మనం ఖచ్చితంగా కంకణం కట్టుకోవాలనే నిర్ణయానికి కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వాన ఏప్రిల్ 14వ తారీఖు నాడు అదే కొత్తగూడెంలో ఆయన పుట్టిన ఊళ్ళో 14వ తారీఖు నాడు దీనికి కంచయ్యలే గారు హాజరైండు, కత్తి పద్మారావు గారు హాజరైండు, సత్యమూర్తి గారు హాజరైండు. ఇది పెట్టినప్పుడు అందరూ కూడా చరిత్రాత్మకంగా పెడుతున్నటువంటి ఈ పేరు కార్యక్రమంలో మొదటి కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి శర్మ గారు లైన్లో ఉన్నారు. శర్మ గారు. హలో హలో శర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎల్లన్న గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అల్లన్ గారు. నమస్కారం అండి. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను సార్. అడగండి సార్. ఇప్పుడు మన దళితులకి రాజ్యాధికారం కానివ్వండి లేకపోతే వెనుకబడిన వర్గాల వారికి అని అడుగుతున్నారు సార్. ఆ విషయంలో ఎటువంటి సందేహం కానీ వేరే విధానం లేదు సార్. కానీ ఇప్పుడు నేను టీవీ చూస్తుంటే సార్ పైన దళితులకి దళితవాడలో నిర్మాణాలు జరగాలి, దళితవాడకి ఒక శ్మశానం కావాలి, దళితులకి వేరే ఎందుకు సార్? దళితులు ఎందుకు వాళ్ళని వేరే పెట్టాలి సార్? అసలు దళితులకు దళితవాడు ఎందుకు సార్? ఎంతకాలం పోయినా అలాగే సార్. పూర్వకాలంలో అంటే సార్ నేను కులాలు ఎత్తుతున్నా అనుకోవద్దు సార్. నాకు కుల భావన కానీ మత భావన కానీ లేదు. పూర్వకాలం ఒక 60-70 ఏళ్ల క్రితం మన పూర్వీకుల్లో ఎక్కడైనా మాలపల్లెనో లేకపోతే మాదిగ గూడెమనో ఏదో ఒకటి ఉండేది. అక్కడ నుంచి మనం ఈ యొక్క తరతరాలుగా మనం కొంచెం సంస్కారం సంపాదించుకుంటూ మనం ఈ యొక్క జీవనంలోకి అడుగు పెడుతున్నాం, ఆధునిక యుగంలోకి అడుగు పెడుతున్నాం. ఈ రోజు కూడా ఇంకా మాకు దళిత వాడలు కావాలి, లేకపోతే కనుక మాకు దళితులకు ఒక శ్మశానం కావాలి. ఎందుకు సార్ అలా కోరుకోవటం? మనం అందరితో సమానంగా అన్ని వాడల్లో నివసించాలి, కానీ మాకు ప్రత్యేకంగా దళిత వాడే ఉండాలని ఇంకా ఈ రోజుకి మీకోటి వారంతా కూడా మాకు ప్రత్యేకంగా కావాలని ఎందువల్ల జనశ్రమంతో మనం కలవాలని కోరుకోవట్లేదు సార్ మీరు? శర్మ గారు, మీరు రేజ్ చేసిన పాయింట్ బాగుందండి. ముఖ్యంగా అంటే క్షేత్రస్థాయిలో కనుక పరిశీలన జరిగి కొన్ని గ్రామాల్లో మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు కూడా 2 గ్లాసుల పద్ధతి అనేది మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా గ్రామంలో ఒక వెలివేసిన ప్రాంతంలో ఎస్సీ ఎస్సీలని ఎస్టీలని బీసీలని పెట్టిన పరిస్థితి కూడా మనం ఎన్నో సంఘటనల ద్వారా తెలుసుకున్నాం. అంటే ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని అంటే దళితులకు కానీ లేకపోతే బీసీలకు కానీ లేకపోతే మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో సమాజంలో 85% పైగా ఉన్న ప్రజలకి ఒక ఏర్పాటు చేయాలి, ఒక ప్రత్యేకమైన వాళ్ళకు హోదా కల్పించాలన్న ఉద్దేశంతో అదొక పాయింట్స్ని రేజ్ చేయడం, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అండి. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ అండి. అంటే ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం అంటే ఇప్పుడు మనం ఆయన చెప్పినట్టు కూడా శర్మ గారు చెప్పినట్టు ఎందుకు దళితులు ప్రతిసారి దళితులు అని రైట్ చేస్తున్నారు, అందరూ ఏకంగా ఉండొచ్చు కదా అనేది ఆయన అభిప్రాయం. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే ఇప్పుడు మనం క్షేత్ర స్థాయిలో కనుక చూస్తే కనుక గ్రామాల్లో కొన్ని వెలువేసే పద్ధతులు కానీ లేకపోతే దళితులు కానీ ఆలయ ప్రవేశం చేస్తే ఆలయాలకి తాళం వేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇవి శాస్త్రీయంగా మనం పరిశీలించాలనుకుంటా అండి. 1991 ఆగస్టు 6వ తారీఖున సుండూరు ఘటన సాక్ష్యం, కారంచేడు ఘటన సాక్ష్యం, వేంపేట ఘటన సాక్ష్యం. మనం అందరం మనుషులమేనా?
మరి నిజంగా కూడా చెప్తున్నా, మనిషిని గౌరవించుకోవడం అనేది మానసికంగానే లేదా? ఒక మనిషిని ఇంకో మనిషిని గౌరవించుకోవడం అనేది మానసికంగా. నేను మొన్న ఒక ఊరు పోయినండి, ఒక మాదిగతను చనిపోయాడు. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి మాట్లాడడానికి వీల్లేదు. మాది కూడా తెస్తే మనకేంది లేరా? అదే ఒక పటేల్ తెస్తే మేమందరమే ఏడుస్తాం, మేమందరం పోయి స్నానం చేస్తాం. అంటే ప్రేమ మాకున్నట్ట వాళ్ళకున్నట్ట? కలిసిపోవాలనే దృక్పథం మాకున్నట్ట వాళ్ళకున్నట్ట? వాస్తవాన్ని చెప్పాలంటే మరి వాళ్ళకు ఉన్నట్టయితే మమ్మల్ని మనుషులుగా ఎందుకు చూడట్లేరు? ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బట్టలు, ఇప్పటికి నాకు 40 సంవత్సరాలండి, కొత్త బట్టలు వేసుకొని బయలుపోయినందుకు అదే పంతులను చేతి వేలు పలకతో కొట్టాడు. సాక్ష్యం చూపిస్తే రమ్మానండి. హనుమంతరావు గారు, మా గురువు గారు హనుమంతరావు గారు, నేను బయలుపోతే నువ్వేంద్ర చదువుకోలేదని పలక తీసుకొని కొట్టాడు ఏది కీళ్ళ మీద. తర్వాత మళ్ళీ నేను ఒక 7-8 సంవత్సరాలు జీతం ఉన్నప్పుడు కూడా ఒక 4-7 ఎకరాల భూమి సంపాదించుకోగలిగిన. తర్వాత ఏమైందంటే, నేను ఈ వ్యవస్థలో నేను ₹1 కోటి ఆస్తిపరునైనా నాకు గౌరవం లేదు, ఆత్మగౌరవం అనేది లేదు, నన్ను మనిషిగా చూడట్లేదు. కాబట్టి మనిషిగా గుర్తింపబడాలంటే నేను మానవ సమాజంలో మానవ సేవ చేయాలి. మానవ సేవ చేయాలంటే మనుషులు అంటే ఎవరు? గుర్తించేవాళ్ళు ఎవరు? ప్రేమగా అభిమానించేవారు ఎవరు? ఇప్పటికి కూడా నక్సలైట్ పార్టీలో ఉండబడిన నాయకులు కానీ లేకపోతే ఇంకే నాయకులు కానీ ఏ ఊళ్ళకి ఎవరు వచ్చినా ముందుగా మనస వాచ కర్మన ప్రేమగా చూసేటువంటి నా మానవాదిగలు తప్ప, నా ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప. మేము ఎంత పంచాయతీ పెట్టుకున్నాం, మా మధ్యలో వాయి వరుసలు అన్నీ ఉన్నాయి, అనుకుంటూనే ఉంటాం, కలిసిపోతూనే ఉంటాం, ఒకే కాడ ఊకుంటాం, ఒకే చెట్టు కింద. మరి కాల్ తీసుకుందాం. విజయనగరం నుంచి గౌరీశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడద్దండి. టీవీ చూసుకుని మాట్లాడకూడదా? టీవీ సౌండ్ తగ్గించండి, పూర్తిగా తగ్గించి మాట్లాడండి. జస్ట్ వెయిట్ సార్, జస్ట్ వెయిట్. హలో, చెప్పండి సార్. నేను విజయనగరం నుండి, నా పేరు గౌరీశ్వరరావు. హలో, చెప్పండి. నమస్కారం సార్. మీకు నమస్కారం అండి. మీరు మాట్లాడితే స్పష్టంగా మీకు మనవి సార్. మరి ఈ దేవుళ్ళు దెయ్యాలనేసి మన ముందు నుండి కూడా దీన్ని పాటించడం జరుగుతుంది. ఈ దేవుళ్ళు ఉండే కదండి మనకి ఈ యొక్క మతం కులం అనేది ఏర్పడింది. మరి దానికి మనం నిర్మూలించ కూడా మనం ఒక కులం మతం ఎట్లా మనం ఇది చేసుకుంటాం? ఇప్పుడు ఈ జన్మాన్ని పునర్జన్మాన్ని, తర్వాత దేవుడు దెయ్యాలని, తర్వాత అదే ట్రెడిషన్ లో మీరు ఫాలో అయ్యేటప్పుడు మీరు ఈ కులం కానీ మతం కానీ ఎట్లా మీరు ఎరాడికేట్ చేద్దామని అనుకుంటున్నారు? అసలు ఈ హౌ టు ఎరాడికేట్ ది గాడ్, దే ఓన్లీ బ్రాడ్ దీస్ ఆల్. ఏ భగవద్గీతలో చూడండి, ఏ ఒక బైబిల్లో చూడండి, ఏదో ఖురాన్లో చూడండి, ఈ లేనటువంటి దానికి మనం అలుముకుని అవన్నీ కూడా మనం మధ్య తీసుకొచ్చి వేదాలు వచ్చినటువంటి ఎక్కడ భగవద్గీతలో చూసుకున్నట్లే వర్ణ వ్యవస్థ దేవుడే మనకి ఏది తలకాయ నుండి లేకపోతే పొట్ట నుండి లేకపోతే మన ఒక పాదాల నుండి ఇది అయినటువంటి ఇది ఉంది. అవి ఎందుకు మనం ఫాలో కావాలా? దానికి కొద్దిగా మా క్లారిఫికేషన్ ఇస్తారని మేము చాలా ఆశించి చూస్తున్నాం. ఇదైతే మీ ఒక టీవీ వన్. ఓకే, థ్యాంక్ యూ అండి. గౌరీశ్వర్ గారు చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించనండి. ఎప్పుడైనా మేము ప్రకృతి ఆరాధకులు మాత్రమే. మీ దేవుడిని ఇప్పుడు నమ్మలే. మాకు సాయం చేసిన వాళ్ళు దేవుడు, మాకు ఆకలితే అన్నం పెట్టిన వాళ్ళు దేవుడు, మమ్మల్ని మనుషులుగా చూసిన వాళ్ళు దేవులుగా భావిస్తుంది తప్ప ప్రకృతి ఆధారికులం. మేము మొత్తానికి కూడా దళితులం, వ్యవసాయక విప్లవోద్యమానికి పునాదిరాలు. హరిత విప్లవం ఆర్థిక విప్లవం ఇయ్యాల ముట్టుకుంటున్నారు మీరు. కానీ ఈ వ్యవసాయము నీళ్లు ఎక్కడ పడతాయి, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలి, మోటకు తొండమెట్ట కుట్టాలి, ఆ నీళ్ళను బయటికెట్ట తీసుకురావాలి, ఆనాడు మోటలు కొట్టుకుంటా పండించి మేము పెడితే తిన్న దొరలు ఉన్నారు చాలామంది. రమ్మనండి, ఏ గ్రామానికి రమ్మన్నా వస్తాను నేను, వచ్చి అది వాస్తవమా కాదా చూపిస్తా. కులము పునాదిగా ఉన్నది అనడానికి చెప్పడానికి 8 అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా కులంతో పుడతలేడండి. ఇండియా ఉపఖండంలో ఎవరు పుట్టినా కానీ ఖచ్చితంగా ఒక కులమై పుడుతున్నాడు. అంటే జన్మస్థ కులం. దానెమ్మటి ఇంకొకటి వస్తున్నది, ఈ కులంలో పుట్టినా కాబట్టి ఈ పని చేయాలి నువ్వు అంటే కులంతో కుల వృత్తి. అదే కులంలో పుట్టినా కూడా అదే కులంలో పెళ్లి చేసుకోవాలి. ఇంకా పరాయి అమ్మాయిని ప్రేమించి మనసా వాచ కర్మన పెళ్లి చేసుకోవడానికి అంటే ఎలాన్ గారు ఇందాక కూడా మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, నేను ఎంత సంపాదించినా ఎంత బాగున్నా సరే నాకు సరైన సమాజంలో గుర్తింపు రావట్లేదు అనేది. అంటే ఎందుకు గుర్తింపు రావట్లేదు? అంటే మన సమాజంలో చూసుకుంటే కనుక నిచ్చెన మెట్ల వ్యవస్థ కావచ్చు, అంటే కుల వ్యవస్థ ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. అంటే ఈ క్రమంలో ఈ కుల వ్యవస్థ గురించి మీరేం చెప్తారు? కుల వ్యవస్థ మీద మా TV9 T1 ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. అంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి ఈ కుల వ్యవస్థ పోవాలి అంటే ఒకటండి, ఇది సమాజం శ్రామిక కులాలు
దోపిడి కులాలుగా ఉన్నది. ఖచ్చితంగా అది అవపడుతుంది, పరిశీలన చేసుకుందామండి. 97లో కూడా రక్త పరిశోధన చేశారు అంతర్జాతీయ యూనివర్సిటీలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా, మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా అందులో పార్టిసిపేట్ అయింది. రక్త పరిశోధనలు చేస్తే బ్రాహ్మణ జాతికి మనకు ఎక్కడ రక్త సంబంధాలు లేవు అని ఖచ్చితంగా రక్త పరిశోధన DNA టెస్టులలో, నేను అంత పెద్ద చదువుకుని కాదు, మామూలుగా నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను. నేను ఇప్పుడే చెప్పాను, బల్లె పోవడానికి నాకు అవకాశం లేని పరిస్థితి. నేను చదువుకున్నంత ప్రకృతిని చదువుకున్నా. దేవుడు అంటే నమ్మేవాడిని కాదు నేను, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే. ఇక వాళ్ళకు పోతే రాముడు దేవుడు ఎట్లయితాడు, కృష్ణుడు దేవుడు ఎట్లయితాడు, ఇవన్నీ మొదలు పెట్టుకోవాలంటే చాలా కుదరని పని. ఎందుకంటే అది ఒక అంశం మీద మాట్లాడుకోవాలంటే, దీర్ఘకాలికంగా ఒకే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవాలంటే కాలు మలిచి కూకుంటా నెల రోజులు జవాబు చెప్పినప్పుడు మీ కాల సందులకు నేను ఈగిపోగలను. ఎందుకంటే మా ఆత్మలో ఉండబడిన మా మమ్మల్ని నయవంచన చేస్తున్నటువంటి నయవంచకులు ఎవరెవరు అనేది మాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ పుట్టుకతో అనుభవిస్తున్నటువంటి అనుభవాలు మాకు తెలుసు, మీ నిరంతరం పోతున్నటువంటి మా కన్నీరు బాధ మాకు తెలుసు, ఆ కష్టాలు మాకు తెలుసు. అనుభవిస్తున్నది మేము, బాధలు అనుభవిస్తున్నది మేము, భోగభాగ్యాలు అనుభవిస్తున్నది మీరు. ఇవాళ మీరు టీవీలలో ప్రతి సినిమాలలో ఏం పాటలు రాస్తున్నారండి, ఏం పాటలు రాస్తున్నారు? మొన్న డిఆర్ ఏం పాట అది చెప్పండి. 5 రూపాయలకు నన్ను ఇటు చేసిండు అటు చేసిండు, అర్ధగంటకే అమ్ముకొచ్చిండు. డిఆర్ అది ఏ సెల్లులలో మోగుతూనే ఉంది. అంటే దాని అర్థం మైండ్లోకి ఖచ్చితంగా ఏ సంస్కృతి ఎక్కుతున్నది. అసలు మానవునికి కావాల్సింది ప్రకృతిలో వనరు బుక్కెడంత అన్నం కావాలి, గంజి నీళ్లు కావాలి, నిలవడానికి నీడ కావాలి, మనిషికి గౌరవం కావాలి. ఆత్మగౌరవం అంటే ఉత్తగా ఒక్క మాటతో నడిచేది కాదు. అది మనిషి ఉన్నంతసేపు ఆత్మగౌరవ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పమంటే చెప్తాది. ఏంటంటే ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి అవతారాలు బాగానే చెప్పాడు. ఇప్పుడు ఆ అన్నగారు ముందుగా మాట్లాడిన అన్నగారు, ఖురాన్లో లేదు అవతారం, బైబుల్లో లేదు అవతారం. ఇంతెందుకు, నా ఆదిశివునికి కూడా ఒకటే అవతారం, మానవ అవతారం ఉంది. కానీ అన్నారు కదా, ఈ అవతారాలను పోతే ఈ దేవుళ్ళు ఉంటేనే కులాలు వచ్చినాయి. మరి ఈ అవతారాలను ఎవరు పెట్టుకొచ్చారు? ఐరోపా ఖండం నుంచి వలస వచ్చినటువంటి బ్రాహ్మణ జాతి ఇండియా ఉపఖండానికి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థ చిందరవందరం అయిందని ఇంటర్మీడియట్లో నేను చదువుతున్నప్పుడే నాకు తెలిసిపోయిన అంశం. ఇప్పుడు కాదు, అప్పుడు చర్చ ఉంది, పుస్తకంలో చర్చించుకుందాం రమ్మానండి. మీరు రాసుకున్న పుస్తకాలే కదా. అందులోని ఈ దేశం జంబూదీపం అనే పేరుంది. జామవంతుడు ఏలిన గడ్డ, ఆదిశక్తి ఏలిన గడ్డ. దీని పేరు ఏం పేరు? జంబూదీపం. అసలు లెక్క ప్రకారంగా చూడాలంటే జంబూదీపం ఇది. మరి జామవంతుడు ఏలినటువంటి జాతి వారసుల్ని బలిచక్రవర్తి కాంచి మొదలు పెడితే ఇంతెందుకు, మా మావురాలల్లో మనం కడుపులో పుట్టిన కొడుకే నరికి చంపాడు. ఆయన ఒక దేవుడయ్యండు. ఆవుపడ్డ ఆడవాళ్ళని ఎత్తుకొచ్చినటువంటి శ్రీకృష్ణుడు కూడా దేవుడయ్యండు. ఇక మళ్ళీ రాముని చరిత్ర. ఓకే, చరిత్ర గురించి మాట్లాడుకోవడానికి మనకి ఇది వేదిక కాదు. మీతో మాట్లాడడానికి సుందర్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సుందర్ గారు, హలో, గుడ్ మార్నింగ్ అండి. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఎల్లన్న గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్నగారు. అన్న, మెజార్టీకి రాజ్యాధికారం రావాలంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఆలోచన రెండు రకాలు ఉందన్న. చెప్పండి. మెజార్టీ ప్రజలు ఆర్థికంగానే ఎదగాలి, లేదు ఈ మెజార్టీ ప్రజలు ఈ మైనార్టీ వాళ్ళకు ఓట్లు అమ్ముకోకుండానే ఉండాలి. ఈ విధంగా ఈ 2 మార్గాలు అయితే ఖచ్చితంగా మెజార్టీ మనకు రాజ్యాధికారం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను ఇదన్నా ఆర్థికంగా మనకు పరిస్థితులు సానుకూలంగా లేవు. మనకున్న వనరులన్నీ దోపిడి గురైనాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిగిలిన మనం చేయగలిగింది ఏంటంటే మన ఓటు మైనార్టీ వాళ్ళకి అమ్ముకోకుండా ఉండగలగాలి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మన మెజార్టీ వాళ్ళకి రాజ్యాధికారం వస్తున్న నమ్మకం నాకు ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. కుల వ్యవస్థ మీద ఒక పాట రూపంలో అంటే ఈ అవతారాలు ఎట్లా వచ్చినాయి అయితే, మానవుడు నేను చరిత్రలో చెప్తున్న ఏ పుస్తకాలు చదివినా యుగ యుగాలకు మానవ పురుషుడు మానవుడే తప్ప అవతారాలు లేవు. 12 తలకాల మీద రాముడు లేడు, రావణాసురుడు లేడు. ఎట్లా అంటే మనిషి 12 తలకాలు ఉన్న మనిషి ఏ పుస్తకంలో నేను చదివిన మేరకు అవపడలే. నేను ఇప్పటి వరకు నేను చదువుతున్న మేరకు, నేను పరిశీలన చేస్తున్నది మేరకు. కానీ ఇన్ని అవతారాలు యానంగా వచ్చినాయి. ఈ అవతారాలను ఎత్తి ఎవరిని చంపగలిగారు? ఈ దేశం మూల నివాసులు. అంటే దళిత్ అనే పదం జాతి పదం. దళిత్ అనేది ఒక జాతి, అదేవిధంగా బ్రాహ్మణ్ అనేది ఒక జాతి. ఈ 2 జాతుల మధ్య పోరాటం ఇప్పుడు కాదు, మొదటి నుంచి నడుస్తుంది. అయితే ఈ దశావతారాలు ఎత్తి ఎట్లా చంపారో చెప్తా. దశావతారులమంటూ మా దళితుల నెత్తురు దాగుతూ నీతులు బలికే నీచపు కొడుకుల పాముల పలుకులు చూడు, నిక్కుస్తపు నీతులు చూడు. నీతులు బలికే నీచపు కొడుకుల పాముల పలుకులు చూడు, నిక్కుస్తపు నీతులు చూడు.
ఐరోపా కాండము నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ జాతి కొండలు బండలు తప్ప అక్కడ బువ్వ దొరకని బండ కాండమది బండ కాండములో బ్రతకలేకనే బ్రతుకు తెరువుకు బ్రతక వచ్చినారు బ్రతకనివ్వమని బ్రతిమిలాడితే బతుకు తెరువుకు దారి చూపిన బలి చక్రవర్తిని చంపి వామన అవతారులమన్నారు అరే దశావతారులమంటూ మా దళితుల నెత్తురు దాగుతూ నీతులు బలికే నీ జపు కొడుకుల పాముల పలుకులు చూడు నీ కుస్తపు నీతులు చూడు అరే దశలను దిశలను ముద్దుగా చూసి ముద్దుగా ముగ్గులు పోసి సూర్యచంద్రులను మైమరిపించే సుందరమైన కట్టడాలకు వాస్తు అరే భవనాలను నిర్మించిన తండ్రి వాస్తు శిల్పి మన సోమక సూర్యుడు మొట్టమొదటి వాస్తు శిల్పి మన సోమక సూర్యుని చంపి మత్స్యవతారులమంటుండ్రు దశావతారులమంటూ మన దళితుల నెత్తురు దాగుతూ నీతులు బలికే నీ చెప్పు కొడుకుల పాముల పలుకులు చూడు నీ కుస్తపు నీతులు చూడు కులమతాల కుంపటి పెట్టి మానవ జాతిని విడదీస్తున్నారు విభజించి పాలించుతున్నారు విడివిడిగా దోపిడి చేస్తున్నారు దొంగలు దొంగలు కలుస్తూ ఉన్నారు దేవుని గుడిలో చేరుతున్నారు దేవుని భక్తుల దోసుక తింటూ దేశ ప్రజలనే ముంచుతున్నారు దేశాలను విదేశాలమ్ముతూ అరే దేవుని భక్తుల నమ్ముకున్నారు దేశాన్ని ఎలా గారు దోపిడీ దొంగలు అంటారు మీరు పాలకులు అంటున్నారు అంటే ఈ దోపిడీ దొంగల నుంచి బయటికి రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు కానీ లేకపోతే మైనార్టీ వర్గ నేతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటకు వచ్చి ఎవరైతే రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు ఏం చేయాలి? ఈ దేశంలో ఉండబడినటువంటి మన మధ్యలో ఉన్న రక్త సంబంధికులు ఎవరు మన వాళ్ళు ఎవరు అనేది ప్రజలు ముందుగా తెలుసుకోవాలి. ప్రజలు ముందుగా తెలుసుకోవాలంటే ప్రజల మధ్యలో ఉండబడిన రక్త సంబంధాలని ప్రజలకు తెలియజెప్పాలి. ఇప్పుడే చెప్పాను నేను, ఆ జాంబవంతునికి మనకు ఉండబడినటువంటి శివపార్వతులకు మనకు ఉండబడినటువంటి అన్ని పంటల కన్నా గొప్ప పంట కడుపు పంట అని కలలుగానే తల్లులు కూడా శివుణ్ణి ముక్తారు తప్ప రాముణ్ణి కృష్ణుని నాకు రామదాసుడి కొడుకు కావాలి కృష్ణేశ్వరుడు కొడుకు కావాలని మొక్కంగా నేను ఏ తల్లిని చూడలే. సమ్మక్క సారక్కల కాడికి పోయినా శివపార్వతులను తలుచుకుంటే నాకు కడుపు పంట బండాలని ముక్తారు. అంటే మన కడుపులో ఉండబడినటువంటి బిడ్డకు కూడా మన జాతి లక్షణాలు రావాలి అని. అంటే దాని అర్థం మనందరి మధ్యలో ఉండబడిన రక్త సంబంధాలను సంబంధం ఉందా అని తెలుసా, రక్త సంబంధం ఉందా అని తెలుసా, తాత జాంబవంతునికి మన అందరి మధ్య సంబంధం ఉందా అని తెలుసా, రక్త సంబంధం ఉందా అని తెలుసా, బంధం ఉన్నదా అని తెలుసా, పేగు బంధం ఉన్నదా అని తెలుసా, తాత జాంబవంతునికి మన అందరి మధ్య బంధం ఉన్నదా అని తెలుసా, పేగు బంధం ఉన్నదా అని తెలుసా, బంధమున్నదా అని తెలుసా, ప్రేమ బంధమున్నదా అని తెలుసా, తాత జాంబవంతునికి మన అందరి మధ్య బంధమున్నదా అని తెలుసా, రక్త సంబంధం ఉందా అని తెలుసా. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి డాక్టర్ శ్రీపతి రాయుడు గారు లైన్లో ఉన్నారు. రాముడు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, ఎల్లాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నేను యాక్చువల్గా ఇప్పుడు శర్మ గారు మాట్లాడారు విజయవాడ నుంచి. అవునండి. వారి ప్రశ్నకి నేను కొంచెం రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం, ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ నేపథ్యంలో ఏంటంటే శర్మ గారు ఇంకా దళితులని ఎంతకాలం పాటు వీళ్ళు సపరేట్ గానే ఉంటారు అనేటువంటి ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు. నిజానికి దళితులు ఎవరు కూడాను సపరేట్ గా ఉండాలని ఎవరు కోరుకోవట్లేదండి. వాళ్ళ జీవితంలో సమాజంలో ప్రధాన స్రవంతిలో కలిసిపోవాలనే వాళ్ళు తపన పడుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా దళితులు అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గానే ఇందాక మన అతిథి గారు చెప్పినట్టుగా, ఎల్ఐ గారు చెప్పినట్టుగా ఎంత ముందుకు వచ్చినా కూడా అక్కడనే ఉండి అలానే సపరేట్ గా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితిలో రెండు విధాలుగా చూడాలండి. దళితులే అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది, శాశ్వతంగా వాళ్ళు దళితులుగా ఉండటానికి ఇష్టపడలేదనేది, అంటే శాశ్వతంగా వాళ్ళు అంటరాని వాళ్ళుగా కానీ ఎస్సీలుగా ఉండటానికి అలాంటి బ్రాండ్స్ తో ఉండటానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఈ అంశాలను వాడటం అనేది ప్రధాన జీవన స్రవంతిలోకి రావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా మాత్రమే చూడాలి. రెండు అంశాలు, అందరూ అగ్రకులాలన్నీ కూడా కులాన్ని అడ్డు పెట్టుకొని కులంతోనే ఆర్థికంగా ముందుకెళ్లిపోయి అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ. రెండో వైపు
కులం వల్లనే వెనకబడిపోయి అంటరాని వాళ్ళుగా మిగిలిపోయినటువంటి దళితులు. ఇప్పుడు ఇక్కడ జబ్బుని ఏ జబ్బు అని ఐడెంటిఫై చేయకుండా, ఫలానా జబ్బు అని డయాగ్నోసిస్ చేయకుండా జబ్బుని నిర్మూలించడం ఎంత కష్టమో, దళితులు అనేటువంటి అంశాన్ని కూడా దళితులుగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను గుర్తించకుండా, దళితులకి ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడకుండా ఆ సమస్యల్ని పరిష్కరించడం కూడా అంతే కష్టం. ఉన్న సమస్యని లేదు అని చెప్పడం ఎంత కష్టం, ఎంత తప్పో, దళితుల సమస్య వదిలేద్దాం, దళితులు అనేటువంటి పదాన్ని వదిలేద్దాం, కలిసిపోదాం అంటే ఊరికి కలిసిపోవటం సాధ్యం కాదండి. ముందు మీరు జబ్బును గుర్తించాలి. అంటే ఇక్కడ ఏంటంటే దళితులు అనేటువంటి ఒక అంశాన్ని మనం ముందు గుర్తించి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని, స్టేటస్ కో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గమనించి ఈ సిచ్యువేషన్ కి పరిష్కారం ఒకటి కనుక్కోవాలి. రెండోది, కాంశీరామ్ గారు ఒక పద్ధతిని డెవలప్ చేశారు. అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కులాన్ని అడ్డం పెట్టుకుని కులంతోనే ముందుకెళ్తూ కులాన్నే బలంగా చూసుకుంటా ఉన్నాయి. అంటే ఇక్కడ కాంశీరామ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఏమిచ్చారంటే, జనాభా పరంగా ఎక్కువగా ఉండి ఇంత జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళుగా, దళితులుగా, ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళకి కావాల్సినటువంటి శక్తి ఈ జనాభా నుంచే, ఈ వ్యవస్థలో నుంచే తీసుకోవాలని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కాంశీరామ్ గారు డెవలప్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా జరుగుతున్నది అదే ఈ రోజు. అంటే ఏదైతే బలహీనతో దాన్ని బలంగా మలుచుకోవడం కోసం దళితులు ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నం కొంతవరకు ముందుకెళ్లి ఉత్తరప్రదేశ్ లో ప్రూవ్ చేసింది కూడా. అందుకోసం ఏంటనంటే, దళితులు ఎవరు కూడాను, శర్మ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దళితులుగానే బ్రతకాలి, దళితులుగానే అంటరాని వాళ్ళుగానే చూడబడాలనేటువంటి ఆశతో దళిత పదాన్ని వాడటలేదండి. అది పోరాటంలో భాగం అండి. దళిత పదం వాడటం అనేది ఈ ప్రతిఘటనకి సిద్ధంగా తీసుకోవాలి. ఈ దళిత పదం అనేది కాలక్రమేణా మాయావతి ఎలా చేశారు, మొత్తం అంబేద్కర్ దళిత అనే ఒక పదాన్ని తీసుకొచ్చారు. దాన్ని కాంశీరామ్ బహుజన రూపాన్ని ఇచ్చాడు దానికి. ఈ రోజు మాయావతి సర్వజనీయమైనటువంటి ఒక సర్వజన సమాజ్ అనేటువంటి ఒక విస్తృత రూపాన్ని ఇచ్చుకుంటూ మాయావతి ముందుకు వెళుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పాయింట్ అర్థమైందంటే, ముఖ్యంగా ఏంటంటే శర్మ గారు చెప్పిన దానికి మీరు ఒక మంచి సమాధానం ఇచ్చారు. అంటే ఎల్లన్ గారు, ఇప్పుడు ఆయన చెప్పింది, శర్మ గారు చెప్పింది కంపేర్ చేస్తే కనుక, శర్మ గారు చెప్పింది దళితులని మీ అభివృద్ధిని మీరే కాలు రాసుకుంటున్నారు అన్నారు. శ్రీపతి రాముడు గారు మాత్రం ఉద్యమం పోరాటంలో దళిత పదం అనేది ఉపయోగించడం వల్ల ఒక ఉద్యమం స్ఫూర్తి అనేది కనబడుతుంది అనేది ఆయన అభిప్రాయం. ఈ రెండు అంశాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నగారు? మేము బహురూపుల కళామండలి ఆధ్వర్యంలో దరిదాపు 1994 నుంచి మొదలుపెట్టినాం. విప్లవోద్యమ శిబిరానికి ఒక ప్రశ్న వేసినాం. కులం పునాదాంశమా, వర్గం పునాదాంశమా అనే అంశం మీద మొదలుపెట్టిన తర్వాత కులం పునాదాంశం అని మేము అనుకున్న తర్వాత మేము చేసినట్టే కుల సంఘాలను మొదలుపెట్టాం. ఈ అంశం మీద చర్చ కొనసాగించే ముందు మరో కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గౌడ్ గారు, యాదగిరిగుట్ట నుంచి. శ్రీకాంత్ గారు, సార్ ఎల్లన్న గారు ఉన్నారు, మాట్లాడండి. అన్న జేబీమన్నా. అన్న నేను యాదగిరిగుట్ట నుండి మాట్లాడుతున్నానా. అంబేద్కరిజాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంశీరామ్ మొదలుపెట్టిన ఉద్యమాలకు, బహుజన సమాజం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం మీరు ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తున్నందుకు ఉద్యమ నమస్కారాలు అన్న. అన్న చెప్పి మీరు ఇలా ఎన్ని పాటలు రాశారన్న? మీరు ఇలా ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడుతున్నారన్న? అన్న ఎన్ని పాటలు అనేది ఏముండదన్న, నా బాధ మొత్తం చెప్పాలంటే బయటికి వెళ్తే 2 గంటలే పట్టొచ్చు, 3 గంటలే పట్టొచ్చు అన్న. ఇది మీలాంటి వాళ్ళు పేరు, ఎందుకంటే మీరు మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాయి అన్న. ఈ మనువాదం అనే ఉన్నారు కదా, మనువాదులు అన్న, వీళ్ళు ఎప్పుడైనా దళితులను ఎక్కడా ఎదగనియరు. అందుకే మీరు ఇంత బ్యాక్ పడిపోయారు అన్న. ఇప్పుడే జస్ట్ ఇట్లా టీ పెట్టా మీకోసం, మీ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది లైవ్, అది చూసేసి నేను పాట కాల్ చేసా. ఇప్పుడు దశావతారా అనేసి ఒక పాట పాడారు కదా, ఆ పాట అనేసి మీకు కాల్ చేశాను అన్న. ఇంకోసారి పాడంటారా? శ్రీకాంత్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఎవరైతే సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలి, రాజ్యాధికారాన్ని సాధించాలంటే ఏం చేయాలో మీ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, శ్రీకాంత్ గారి కాల్ డిస్కనెక్ట్. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇందాక శర్మ గారు చెప్పింది, శ్రీపతి రాముడు గారు చెప్పింది, ఈ 2 అంశాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే దళితులు అనే పదాన్ని వాడొచ్చా, వాడకూడదా? అంటే ఆయన చెప్పేది, శ్రీపతి రాముడు గారు ఉద్యమంలో కానీ పోరాటంలో కానీ దళిత పదం అనేది ఉపయోగించడం వల్ల ఆ స్ఫూర్తిని కానీ ఆ చైతన్య కానీ రగిలించగలవచ్చు అనేది ఆయన అభిప్రాయం. అన్నగారు, దీన్ని దళిత అనే పదాన్ని ఒక జాతి పదం, అది ఒక వర్గం పదం కాదు. లేదా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి జాతుల సంబంధాలు ఎట్టున్నాయో
దళితులు అనే దాంట్లో కూడా దళిత అనేది ఒక జాతి పదం, అది నేనన్న మాట కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ లండన్ యూనివర్సిటీ. లండన్ యూనివర్సిటీలో ఉండబడినటువంటి అన్ని పుస్తకాలను చదివినటువంటి ఏకైక వ్యక్తులు ముగ్గురు. ఒకరు మార్క్స్, రెండోకైనా నెపోలియన్, మూడోకైనా అంబేద్కర్. నెపోలియన్ ఇంకా తెలియదు. అంబేద్కర్ గారు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాసింది ఏంటి అంటే, ఈ దేశంలో కులం అనేది ఒకటి ఉంది కాబట్టి, ఈ కులం చేత అణిచివేయబడుతున్నటువంటి జాతి ఒకటి ఉంది కాబట్టి, నా జాతిని ఏకం చేయాలంటే దళిత అనే జాతిని నేను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఆనాడే చెప్పిండనమాట. ఇక అంతకన్నా చెప్పేటోళ్ళు ఈ ప్రపంచంలో దొరుకుతారంటే ఇక నేను చెప్పలేను ఇక. అయితే అంబేద్కర్ గారు ఒక పార్టీని కూడా పెట్టిండు, నా జాతిని ముందుకు తీసుకురావడం కోసం. రాజ్యాధికారం రావడానికి కూడా ప్రపంచంలో ఎవరు కల్పించలేనటువంటి ఓటు అవకాశం కల్పించండి. ఈ ఓట్ల అవకాశం వచ్చిన తర్వాతనే దొరలు మనతో రాజీ పడుతున్నారు, కానీ ఆ ఓట్లు వేసేది కనుక లేకపోతే ఇప్పుడు కూడా మనం ఎక్కడో ఉండేవాళ్ళం. కాబట్టి అంటే దాని అర్థం మనం మెజారిటీ ప్రజల్ని చైతన్యపరుస్తూ మనం రాజ్యాధికారం రావాలంటే మన ఓట్లు మనం వేసుకోవడానికి ప్రయత్నం చేసేది ఎక్కడి నుంచో ఒక్కాంచి మొదలు పెట్టాలి. అట్లానే మేము ఏం చేసినాం, తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతంలో కులాలన్నింటినీ ఏకం చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆత్మగౌరవ పోరాటం, ఐడెంటిఫై పోరాటం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినాం. గొల్లకుర్మ డోల్లెబ్బ, మాదిగ కుల పోరాట సమితి, మాలా కుల పోరాట సమితి, ఈ విధంగా ఎరకరి కుర్రు, లంబాడ కుల పోరాట సమితి, దరిదాపు ఒక 70 కుల సంఘాలను నిర్మాణం చేసి హైదరాబాద్లో జూన్ 17వ తారీఖు నాడు మేము ఎగిరేసినటువంటి జెండాను చూసి ఈ రాష్ట్రంలో దేశంలో ఉండబడినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ పార్టీలన్నీ గుండెల్లో గుబులు పుట్టి నిజంగానే కుల వ్యవస్థ లేదా మేము ఇచ్చినటువంటి పిలుపుకు ఆ రోజున వచ్చినటువంటి రాజకీయ స్పందన అన్ని పార్టీలలో ఎస్సీలను, బీసీలను గుర్తించేటువంటి ఒక ఉద్యమం అది. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత కేంద్రంలో ఉండబడిన బీజేపీ, రాష్ట్రంలో ఉండబడిన తెలుగుదేశం పార్టీ కుల వ్యవస్థ లేదా మాది మేము మొత్తుకుంటే మీకేం అవసరం, మరి ఎక్కడోళ్ళని అక్కడ దొరికించుకొని పిట్టలు కాల్చినట్టే కాల్చి చంపేశారు. ఒక్కళ్ళు కూడా మెసేజ్ లేలే. మా రోజు వీరన్నకు సింగిల్ కేసు కూడా లేదండి. ఓకే, చర్చని కొనసాగించే ముందు కార్యక్రమంలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.